మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అనుదినమన్న కార్యక్రమానికి స్వాగతం. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్కు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనమును గనక మనం చదువుకున్నట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మరి ఇమ్మానుయేలను మాటకు దేవుడు మనకి తోడని అర్థము. మరి క్రిస్మస్ అంటే మరి చాలా మంది కూడా అందరికీ తెలుసు ఏమని, క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని మహిమపరచుట అని చెప్తూ ఉంటారు. కానీ మరి క్రీస్తుని ఆరాధించుట అనేది ఎలా, మరి మన మాటలతో కాదు కానీ హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. నిజమే, క్రీస్తు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు, కానీ ఈరోజు అంటే మనం జ్ఞాపకం చేసుకుంటాం బెత్లెహేంలో ఆయన పుట్టి ఉన్నాడని కాదు, కానీ ఈరోజు మన హృదయంలో పుట్టి ఉన్నాడా ప్రతిరోజు. మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకైతే గనక ఆ యొక్క ఆత్మానుసారంగా అనుభవిస్తే ప్రతిరోజు కూడా మనము, ఒకరోజు కాదు, మన క్రైస్తవులకైతే ప్రతిరోజు కూడా క్రిస్మస్ పండుగ అనేది మనము జరుపుకోవచ్చు. కానీ మరి లోకానుసారంగా ఉన్న వ్యక్తులు ఏంటంటే క్రిస్మస్ కాబట్టి మరి ఈరోజు వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిస్తే చాలు, ఒకరోజు వెళ్తే చాలు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈరోజు మనం అలా ఉండకూడదు, కానీ క్రీస్తుని మనము నిత్యము కూడా ఆరాధించే వారిగా ఉండాలి అని దేవుడు మరి ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ దినమున దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎందు నిమిత్తము ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మరి ఆయన మహిమ స్వరూపుడైన తండ్రి అయినప్పటికీ కూడా మట్టి స్వభావం అంటే మహిమను విడిచి ఆయన భూమి మీదకి వచ్చాడు. రక్త మాంసాలను ధరించి భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నాడంటే మరి మన కొరకు, అంటే మనతో ఆయన సహవాసం చేయటం కొరకు, అట్లాగే మనకు విలువ తెలియడం కొరకు, దేవుడు మనతో మరి స్నేహమును చేయటం కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు అనమాట. ఎందుకంటే మన పాపముల నుంచి దేవుడు విడిపించడానికి. మరి నువ్వు ఇంకా నీ యొక్క దాసత్వంలోనే ఉన్నావా? దాసత్వంలో ఉండి చేసుకునే క్రిస్మస్ అయితే నిజమైన క్రిస్మస్ కాదు. కానీ నీకున్న మరి క్రిస్మస్ పేరు చెప్పుకొని త్రాగటం, తినటం ఇది కాదు, కానీ ముఖ్యం మరి దేవుణ్ణి నీవు హృదయపూర్వకంగా మరి ఆయన మనం ఆరాధిస్తున్నామా, ఆయన్ని మహిమపరుస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే మనం ఆలోచించుకోదగిన విషయం అనమాట. కాబట్టి ఈరోజు క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించి మరి హృదయపూర్వకంగా ఆయనని మహిమపరిచినట్లయితే గనక మన జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది. అంటే మార్పు లేని జీవితం అనేది వ్యర్థం అనమాట. మరి చాలా మంది కూడా ఈ రోజుల్లో ఏంటంటే నిజమే క్రీస్తుని వెంబడిస్తున్నారు, కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. మరి ఒక స్త్రీ కూడా ఏంటంటే మరి తను ఒక 5 స్టార్ రెస్టారెంట్ లో పార్టీ ఇస్తుందంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా. అప్పుడు అడిగారంట, ఏంటమ్మా మరి ఏంటి, తనకి తెలిసిన ఒక ఫ్రెండ్ వచ్చిందంట అదే రెస్టారెంట్కి వచ్చిన తర్వాత, ఏంటి మరి ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకుంటారు, మరి సందర్భం ఏంటమ్మా అంటే, నా కుమారుడి పుట్టినరోజు అని చెప్పిందంట. అవునా అమ్మ, మరి ఏడి నీ కుమారుడు అని అంటే, ఇంటి దగ్గర నా పని మనిషి దగ్గర నా కుమారుడిని వదిలిపెట్టి వచ్చాను అంటే. అక్కడ కుమారుడు లేడు, కానీ వీళ్ళు మాత్రం ఆ యొక్క సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఈ రోజు కూడా ఏంటంటే క్రీస్తు లేకుండా చాలా మంది కూడా క్రిస్మస్ అనేది జరుపుకుంటూ ఉంటున్నారు. మరి అది కాదు, కానీ ముఖ్యం మనము క్రీస్తుని కలిగి గనక జరుపుకుంటే మన జీవితం ఎంతో మరి మేలుకరంగాను ధన్యకరంగా ఉంటది. ప్రతిరోజు కూడా మనము సంతోషించగలుగుతాం. ఇక మనము దేని గురించి కూడా మరి దిగులు పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలుగా నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఒక రోజు కాదు, క్రిస్మస్ రోజే దేవుడు మనకు తోడు ఉంటాడంటే కాదు, కానీ ప్రతి నిత్యము నీకు తోడై ఉండడం కొరకే ఆయన రక్త మాంసాలు దాల్చి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎందరికో లేని గొప్ప ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మరి ఆయన చాలా తగ్గించుకొని భూమి మీదకి మన కొరకు వచ్చాడు. ఎందుకనంటే ఆ మహిమను మనం తెలుసుకోవడం కొరకు. కాబట్టి ఈ రోజు నువ్వు మరి దేవునికి ఎక్కువగా, మరి చాలా మంది ఏంటంటే క్రిస్మస్ అంటే హడావుల్లో పడి దేవుణ్ణి, మరి నిజమే కదా, ఆ స్త్రీ ఏం చేసింది, తన కుమారుణ్ణి మరి పని మనిషి దగ్గర అప్పగించిందంట. మరి నువ్వు దేవునికి ఎంత స్థానం నీ హృదయంలో ఇస్తున్నావు? దేవుణ్ణి కలిగే గనక నువ్వు ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మనము ఆ యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతాము. కాబట్టి మరి అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామానికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ దినము ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నిన్ను మహిమపరిచే వారిగా ఉండినట్లు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభా. క్రీస్తును కలిగి దేవ క్రిస్మస్ చేసుకునే అనుభవం ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. ఆయా చీకటిలో ఉన్న వారి కొరకు తండ్రి ప్రభా, ఆయా గొప్ప వెలుగును వారు చూడడం కొరకు నా తండ్రి, ఆయా ఈ లోకానికి వెలుగై వచ్చిన దేవుడో కదా, ప్రతి ఒక్కరు కూడా నీ వెలుగులో జరుపుకునే వారిగా ఉండినట్లు సహాయము దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. ఆయా వారికున్న ప్రతి దాసత్వం కాడి నుంచి కూడా విడుదల దయచేయండి. పూర్తిగా మారు మనసు పొందుకొని దేవ ఈ దినము తీర్మానించుకొని దేవ, వారికున్న బలహీనతలన్నిటి నుంచి కూడా విడుదల పొందుకొని
దేవ నీ నామని మహిమపరిచే వారిగా ఉండినట్లు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ దినము ప్రభ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సంతోషమును ప్రభ పరిపక్వం ఆగునట్లు ప్రతి బిడ్డకి కావలసిన దీవెనలు మీరే మెండుగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నిన్ను కలిగి దేవ నీకు తండ్రి మొదటి స్థానం ఇచ్చేవారిగా ప్రతి బిడ్డ ఉండినట్లు సహాయము దయచేయమని ప్రతి ఒక్కరు కొడుకు తండ్రి నువ్వు దాచి ఉంచిన ఆశీర్వాదాలను వాగ్దానాల దేవ ఈ దినము పొందుకొనున్నట్లు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రతి కుటుంబంలో కూడా నా తండ్రి ప్రభ నీ మెండైన దీవెనలు అనుగ్రహించదేవా. ప్రతి కుటుంబం చుట్టూ కూడా నీ కంచె కాపుదలను దయచేసి కృప చూపించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.